నమస్తే. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్ 2 రోజుల నుంచి జరుగుతున్నదే మనం ఆ టాపిక్ మాట్లాడుకున్నాం. ఏంటంటే అమరావతిలో రైతులు కలిసారు చంద్రబాబు నాయుడు గారిని. అంతకుముందు కలవాలనుకున్నారు. తర్వాత కలిసారు. తర్వాతేమో భూసేకరణ విషయానికొచ్చినప్పుడేమో ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఇప్పట్లో చేయరేమో అన్నది ఎక్కడో చిన్న డౌట్ ఉంటే దానికి కూడా మళ్ళీ ఒకటి విడుదల చేసేసారు నోటీసు. సో, ఇప్పుడు రైతులనేది 16,600 చిల్లర ఎంతో అంత భూమి అన్ని వేల ఎకరాల భూమిని ఇప్పుడు రైతులు ఇవ్వడానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే పూలింగ్ అనేది ఒప్పుకోకపోయినా అదేం ప్రాసెస్‌లో ఎళ్ళాలో అలా ఎళ్తుంది గానీ, మరి ఒప్పుకుంటారా? ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినోళ్ళే వాళ్ళకే పూర్తిగా 10 సంవత్సరాల పైనైతే ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి లాభాలు లేవు. దాని మీద వాళ్ళకి జరగాల్సిన జస్టిస్ అయితే ఇంకా పూర్తిగా జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా చేస్తారు అనుకుని ఏదో వాళ్ళు కలిసి వాళ్ళేదో వినతులు వాళ్ళు ఇచ్చుకున్నారు అవన్నీ. మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ పూలింగ్, మళ్ళీ ల్యాండ్ ఇవ్వాలి అంటే ఎవరు సిద్ధంగా ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు కలిసి హామీలు ఇచ్చి మీకు ఎకరా కోట్లయితుంది అని చెప్పినప్పుడే ఎక్కడో అనుమానం వచ్చింది. ఈయన మళ్ళీ ల్యాండ్ పూలింగ్ వెళ్ళేదానికి వెళ్తున్నాడు అనేది ఆ మాట కూడా చెప్పాడు ఆయన. ఇట్లా ఉంటే మున్సిపాలిటీ అవుతుందా, దీన్ని నేను విశ్వనగరం చేయలేను, మీరు ఇంకా భూమి ఇవ్వాల్సిందే అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడేమంటున్నారు, దీనికి 2 వర్షన్లు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మన భూములు అద్భుతంగా పెరుగుతాయని రైతులు ఆశించి ఎవరూ కూడా రైతులు వ్యతిరేకించడం లేదు, రైతులందరూ సానుకూలంగా ఉన్నారు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్లు అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి. మిగతా మీడియాలో అంటే సాక్షిలో కానీ లేదా వైసీపీ మీడియాలో కానీ ఏమొస్తూ ఉందంటే ఇది అన్యాయము, ఆల్రెడీ పాత వాళ్ళకే ఇలా చేశారు, కొత్త వాళ్ళకి ఏం చేస్తారు అనేది. దీని మీద ఎవరైనా మాట్లాడితే, ఇది అనలిస్టులు వాళ్ళు వీళ్ళు ఎవరైనా మాట్లాడితే వీళ్ళంతా మేధావులు, అమరావతికి వ్యతిరేకులు, అమరావతిని రానివ్వకుండా చేయడానికి ఒక పైకి కనబడని కుట్ర ఇదంతా అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం. అయ్యా, నేను మీరు ఇచ్చిన ఈ 36,000 ఎకరాల్లో నాది అంత అసైన్డ్ భూమి అంతా కలిపి ఒక 50,000 ఎకరాలు నేను సేకరించాము, 18 నాటికి విశ్వనగరం చేసేస్తాము, మేము ఒక అద్భుతాన్ని మీకు చూపించబోతున్నాము అని చెప్పారు. ఆ టర్మ్లో ఆయన చేయలేకపోయారు. జగన్ గారు వచ్చిన తర్వాత 5 ఏళ్ళు ఏమీ జరగలేదు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి, పనులు స్టార్ట్ అయినాయి, అప్పులు తెచ్చారు, 1,000 కోట్ల అప్పులు వచ్చాయి, అప్పులు తెచ్చి అన్ని పనులు బిగిన్ చేశారు, వర్క్స్ జరుగుతున్నాయి, ఐకానిక్ టవర్స్ అంటున్నారు, బాగానే ఉంది, వినడానికి ఎంత బాగానే. సరే, మరి ఇప్పుడు మళ్ళీ సెకండ్ విడత ఎందుకు ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారు? ఇప్పుడు రైతులు మీరు అడిగారు కదా, రైతులు ఏం చేస్తారు నిరసన అంటే, వాళ్ళు ఏమన్నా సహకరిస్తారా అన్న? ఏం చేస్తారు రైతులు? కోర్టులు పోతారా? ప్రభుత్వం మీద కోర్టులకు పోయి కోర్టుల్లో కేసులు వేసి అంత శక్తి ఉండదు కదా వాళ్ళకి. వాళ్ళు ఏదో దాంట్లో పంటలు పండించుకునే భూములు, వాళ్ళు ఏం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు లేదా పెద్ద పెద్ద ఎస్టేట్లు భూస్వాములు జమీందారులు కాదు కదా. అక్కడ ఉన్న రైతులందరూ కూడా మామూలు రైతులు, ఆర్డినరీ రైతులు, ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న రైతులు, వాళ్ళందరూ కూడా భూములు ఇవ్వాలి. భూములు ఇస్తే వీళ్ళకే ఇప్పటికీ రిటర్నబుల్ ప్లాట్స్ యాడ్ ఉన్నాయో తెలియదు, అక్కడ మార్కింగ్ యాడ్ ఉందో తెలియదు, రాళ్ళు యాడ్ ఉన్నాయో తెలియదు, సిఆర్డీ అధికారులు ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు, అవినీతి అని. వాళ్ళు ఇప్పుడు ఉన్న రైతులే విపరీతమైన అసహనంతో ఉన్నారు. వీళ్ళు ఏమంటారు, ఆ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకము భరోసాతో రైతులు ఆనందంగా ఉన్నారని వీళ్ళు అంటారు. మరి ఆనందంగా ఉండేవాళ్ళు ఎందుకు రోజు మాడుతున్నారు? 23 సమస్యలు పరిష్కరించమని చంద్రబాబు గారికి వినతులు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక సమస్య ఇంకా తెగకముందే కొత్త సమస్య స్టార్ట్ అయింది. 16,666 ఎకరాలు పాయింట్ సంథింగ్ ఏదో ఉంది, 67, అంటే మొత్తంగా 17,000 ఎకరాలు దరిదాపులుగా అనుకుందాం ఉదాహరణకి. ఈ 17,000 ఎకరాలు దగ్గర వీటిని ఏం చేయాలంటే మేము అంతర్జాతీయ విమానాశ్రయం కడతాం, స్పోర్ట్స్ సిటీ కడతాము, రైల్వే స్టేషన్ కడతాము, ఇవన్నీ అంటున్నారు. అయితే పెట్టుబడులు పెడుతూనే ఉంటే మీకు రిటర్న్స్ ఎప్పటికి వస్తాయి, ఎలా వస్తాయి? మీరు చెప్పిన కోట్ల రూపాయలు భూములు పలకాలి అంటే విపరీతమైన యాక్టివిటీ ఉంటేనే కదా. భూమి ఎందుకు పెరుగుతుంది? ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాదులో ఉన్న భూమి విలువ ఇంకొంచెం దూరంగా పోతే ఉండదు, ఏ కరీంనగర్లోనో నిజామాబాద్లోనో ఉండదు. ఎందుకు ఉండదు? ఇక్కడ యాక్టివిటీ ఉంది, జనాభా ఉంది, ఉపాధి ఉంది, డబ్బు చలామణి ఉంది. అందుకు హైదరాబాదులో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, నగరం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి విపరీతమైన రేట్లు వస్తాయి. మీరు ఇది ఉన్న నగరము డెవలప్ అయింది, మీరు కొత్త నగరాన్ని కడుతున్నారు. మౌలికమైన తేడా ఇది. మీరు చెప్పేదానికి తేడా ఏమిటంటే, ఇది మీరు కడుతున్న నగరం మీది, ఇది ఉన్న నగరం.
ఇప్పుడు ఈ కడుతున్న నగరాన్ని డెవలప్ చేసి ఏదో చెయ్యాలి అనుకోవడం బాగానే ఉంది, కానీ ఇదంతా కూడా ఎప్పటికవుతుంది ఉన్నది. ఆల్రెడీ మీరు ఆ రోజే చెప్పాల్సిండ్రి 2014-19 మీ టర్మ్లో ఈ 50,000 ఎకరాలతో మేము ఏం చేయలేము, ఇంకా ఒక 50,000 ఎకరాలు కావాలని చెప్పాల్సిండ్రి, అప్పుడే సమీకరించాల్సిండ్రి. అప్పుడు చేయలే. 10 ఏళ్ల తర్వాత ఇన్ని సమస్యలు నెత్తిన పెట్టుకుని ఇప్పుడు చేస్తామంటున్నారు. మరి ఏ రకంగా న్యాయం ఇది, ఏ రకంగా కరెక్టు? చంద్రబాబు నాయుడు గారికి వేరే ఆప్షన్ లేదు, ముందుకు పోవాల్సింది. ఇంకొక 50,000 ఎకరాలైనా 1,00,000 ఎకరాలైనా ఆయన సమీకరిస్తారు. రిజల్ట్ ఏమిటి అనేది ముందు తెలుస్తుంది. ఎవరు అమరావతి వ్యతిరేకులు, ఎవరు అభివృద్ధి నిరోధకులు, ఎవరు లాజికల్గా మాట్లాడుతున్నారు అనేది ముందు తెలుస్తుంది. ఊరికే ఏం చేసినా అద్భుతం అంటే ఎలా ఈ 3 ఏళ్లలో ఈ నగరాన్ని, విశ్వనగరాన్ని ఎలా కడతారు? అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎవరు టాటా వాళ్ళకి ఏదో ఇస్తారంట, వాళ్ళు ఏదో మీరు ల్యాండ్ ఇస్తే మేము విమానాశ్రయం కట్టిస్తామని ఏదో అన్నారని అని ఒక టాక్. సరే, వాళ్ళు విమానాశ్రయం కట్టించారు. విమానాలు ఎగిరేవి దిగేవి ఉన్నాయా, వస్తాయా? ఎందుకు అంత ట్రాఫిక్ ఉండాలిగా? మీరు ఒక రైల్వే స్టేషన్ కడితే అక్కడ అంత ట్రాఫిక్, ఆ రూట్లో తిరిగే రైళ్లు ఉంటే రైల్వే స్టేషన్ అంటారు దాన్ని. అలాగే విమానాశ్రయం కూడా ఏమిటి, విమానాలు విపరీతంగా జనం ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు కొన్ని లక్షల్లో ఉంటే దానికి విమానాశ్రయానికి డబ్బులు వస్తాయి. ఊరికే నడపరు కదా, అది ఫ్రీ సర్వీస్ కాదు కదా. మరి మీరు స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. స్పోర్ట్స్ సిటీ అంటే ఏమిటి? మీ ఏషియన్ గేమ్స్, ఒలింపిక్స్ నడుపుతారా అమరావతిలో? మీ విజన్ ఏమిటో తెలియదు, కానీ దాని మీద కనీసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 1000 కోట్లు కూడా రాదు, అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ విమానాశ్రయానికే 5,000 ఎకరాల భూమి కావాలంటున్నారు. స్పోర్ట్స్ సిటీకి 1000 ఎకరాలు, రైల్వే స్టేషన్కి ఒక 1000 ఎకరాలు, ఇలా చెప్తున్నారు. ఇప్పుడు 16,666 ఎకరాలకి నోటీస్ ఇచ్చారు. ఇంకొక 20,000-30,000 ఎకరాలు కూడా సమీకరిస్తారు ముందు. ఓకే, ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ఒక లేమన్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే, ఇప్పుడు మనమే ఒక రైతు అనుకుంటే, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే డిసైడ్ అయ్యారు. ఆయన అయితే వెనక్కి దగ్గర నాకు తెలిసి ఇంకా అంటే అనుకున్నారు. ఇప్పుడు అది మున్సిపాలిటీ అంటే మహానగరం చేయాలనుకున్నారు కాబట్టి కావాల్సినంత ల్యాండ్ పూలింగ్ చేస్తే కానీ ఆయనకి అది ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ ఉండదు. ఇక్కడ వీళ్ళు చెప్పుకుందామంటేనేమో అధికార పార్టీ ఆయనకే వెళ్ళి మొరపెట్టుకుంటున్నారు. అక్కడ రాముడు కథలా అయిపోతుంది. ఆయన బాణమే గుచ్చుకుని ఆయనకి ఏదో చెప్పుకుందామంటే ఆయన బాణమే గుచ్చుకుని బాధపడినట్లు అయిపోయింది రైతుల పరిస్థితి. ఇప్పుడు వాళ్ళేమో పోనీ వ్యతిరేకంగా, పోనీ రివర్స్లో వాళ్ళకి ఆపోజిట్లో ఎవరు పోరాడతారో వైసీపీకి వెళ్ళి చెప్పుకోవాలనుకుంటే, వైసీపీ ఏమో ముందు నుంచి అక్కడ ఏదో అమరావతికి వ్యతిరేకంగా ఉన్నట్లే అందరి అప్పుడు రివర్స్లో అదే కదా చేశారు. గత ప్రభుత్వం ఉన్నంతసేపు రైతులందరూ టీడీపీతో కలిసి, అక్కడ నాయకులతో కలిసి వాళ్ళు పోరాటాలు అన్నీ చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో కలిసి వీళ్ళ మీద పోరాటం అంటేనేమో అది జరిగే పనిలా లేదు. ఇప్పుడు ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. అమరావతికి ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళు కూడా కనీస పని కూడా చేయలేదు. కాబట్టి అమరావతి గురించి వైసీపీ వాళ్ళు దాని పాజిటివ్నెస్ మాట్లాడేకి లేదు, నెగిటివిటీస్ మాట్లాడేకి లేదు వాళ్ళు. ఎందుకంటే మీరు అసలు టేకప్ చేయలేదు కదా. గత ప్రభుత్వం చేసిన ప్రాజెక్టుని అర్ధాంతరంగా మీరు వదిలేశారు. ఇప్పుడు ఈయనేదో ముందుకు పోతున్నాడు అన్నప్పుడు రైతుల సమస్యలు రైతులే పోరాడి పరిష్కరించుకోవాలి తప్ప వైసీపీ పోయి ఈరోజు రైతుల పక్షాన్ని నిలబడి న్యాయం చేయనే హక్కు కోల్పోయింది. ఒక ప్రతిపక్షంగా వైసీపీ చెయ్యాలి ఆ పని, అయ్యా రైతుల్ని కాపాడండి అని. కానీ రైతులు ఎట్లా నమ్ముతారు? వైసీపీని నమ్మరు కదా. ఎందుకు నమ్ముతారు? మీరు ఏం చేశారయ్యా, పోయా మేమేదో ఆయనతో మేమే కొట్లాడుకుంటాము, మీ వల్ల ఏమవుతుంది? మీరే కదా మొత్తం 5 ఏళ్ళు మీరు వర్క్ చేసి ఉంటే ఈరోజు 10 ఏళ్ళకి ఏదో ఇంకొక పరిస్థితి ఇంకేదైనా ఉండేదేమో. మీరు చేయలేదు కదా, తెలియనప్పుడు మీరు ఎందుకు మాట్లాడతారని రైతులు నమ్మరు, వైసీపీని నమ్మరు. అమరావతి రైతులు వైసీపీని నమ్మరు. అమరావతి ఉద్యమానికి సంబంధించి మద్దతు ఇవ్వడమో లేదంటే దాని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పని వైసీపీ చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఇది రైతులు తమకు తాముగా పోరాడుకోవాలి. ఏం పోరాడుకుంటారు రైతులు? వాళ్ళకి కౌలు డబ్బులు రావాలి అంటే ఇప్పుడు కొత్తగా అగ్రిమెంట్లు వాళ్ళ సంతకాలు చేసి ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తే మళ్ళీ కొత్తగా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఆల్రెడీ 10 ఏళ్ళుగా ఉన్న వాళ్ళకే సరిగా అప్లై కాక వాళ్ళు కుయ్యో మర్రో అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తది ఒకటి మొదలైంది. ఏమన్నా మరి చంద్రబాబు నాయుడు గారే దీనికి ఏం చెప్తారో సమాధానం ముందు 28 నాటికి మనకు పిక్చర్ అర్థమైపోతుంది. అంతవరకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళైనా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళైనా కూడా ఆ ఫలితం కోసం చూస్తూ ఉండాలి, అసలు ఏం జరుగుతుంది. అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు.
రైట్. అంతేలే, ఈ 3 ఏళ్లలోనే ఆయన సేకరించి ఆ పనులు మొదలుపెట్టేసి చేయడానికి సిద్ధమైతే, వాళ్ళకి ఈలోపు పోనీ ఏదో కాస్తైనా సాంత్వన కోసం ఆ కౌలు డబ్బులిచ్చో, లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి కొద్దిగా న్యాయం చేకూరి, ఓకే తర్వాత పని అవ్వంగానే మీకు మిగతాదంతా క్లియర్ చేస్తామన్నట్లు ఒప్పించుకొని తీసుకోగలిగితే ఈజీగా అయిపోతుంది. లేకపోతే రైతులకి, ఇది తెగదు. మెజారిటీ రైతులకు నమ్మకం లేదు, ఇది వాస్తవం. వాళ్ళకి ఇష్టం లేదు భూములు ఇవ్వడము, కానీ గత్యంతరం లేదు. ప్రభుత్వం చేసే ఒత్తిడికి వాళ్ళు ఇవ్వాల్సి వస్తుందేమో, వాళ్ళు కొట్లాడలేరు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.